రేపే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో ఉన్నటువంటి అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించడం యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. రేపు మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైటర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించేటువంటి సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను కూడా అధికారులు సిద్ధం చేశారు. అంతర్జాతీయ దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్ధం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రొజెక్షన్, అలాగే మ్యాపింగ్, ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ లో LED స్క్రీన్స్ తో విభిన్న ప్రదర్శనలు ఉండబోతున్నాయి. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరీ అతిథులను అలరించబోతోంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైనటువంటి కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో కూడా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉండబోతోంది. మరొక వైపు నాగార్జున సాగర్ దగ్గరున్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇక సదస్సు జరిగేటువంటి 2 రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి. అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో పాటు పోచంపల్లి, ఇక్కత్ సాలువా, చేరియాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడినటువంటి నగలను సావనీర్లో పొందుపరుస్తారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైనటువంటి ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదంకి జాలి, నువ్వులు ఉండలు, మక్క పేలాలతో కూడినటువంటి మరొక ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిథులకు అందించనున్నారు. రేపే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో ఉన్నటువంటి అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి.